సంగం మండల కేంద్రంలో మేడే సందర్భంగా కార్మికులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో భాగంగా కార్మికులు ఇరిగేషన్ గెస్ట్ హౌస్ నుండి ర్యాలీ చేపట్టారు. ఎర్ర జెండాలు చేతబూని కార్మికలోకం వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు అన్నేం సురేష్ మాట్లాడుతూ కార్మికుల హక్కుల రక్షణ కోసం మరియు వారి సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళా కార్మికులు, వివిధ రంగాలకు చెందిన శ్రామికులు పాల్గొని మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కార్మికులందరూ 195 దేశాల్లో జరుపుకునే ఏకైక పండుగ కార్మిక దినోత్సవం మేడే. మన దేశవ్యాప్తంగా మా యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో గ్రామాన కార్మికులందరూ కలిసి సిఐటియు యూనియన్గా అన్ని ప్రాంతాల్లో జెండావిష్కరణలు చేసుకొని కార్మిక దినోత్సవాన్ని వేడుకగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా స్టీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, ప్రధానంగా 8 గంటల పని విధానాన్ని ఎత్తేసే ఆలోచనతో ఉండే కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ 8 గంటల పని విధానాన్ని అలాగే కొనసాగించాలని, కార్మికుల కోరికలు తీర్చాలని ఈ సందర్భంగా మేడే సందర్భంగా దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. మేము కూడా ఈ సందర్భంగా సంఘం మండల కేంద్రంలో కార్మిక ర్యాలీ జరిపి మేము మేడేని ఘనంగా నిర్వహించాం. విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్ ఎన్ఐటి లేదా ఐఐటిలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. ద సేలియన్ ఫీచర్ కేవలం 36 మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్. మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం, విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 10,000కు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్, క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్, రివిజన్ బుక్లెట్. విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి. విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం, విద్యార్థుల విజయం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.